ఇవన్నీ మా ఊడు నేనైతే టీ తాతకు వచ్చాం మన భీమవరం కొత్త బస్ స్టాండ్లోకి. అంటే ఈరోజు వెజిటేరియన్ కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు ఒకసారి వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ముందుగా అయితే మా ఊడు నేనైతే టీ తాతకు వచ్చామండి ఇక్కడ మౌరావాటలో. ఇదంతా బస్ స్టాండ్. మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. భీమవరం కొత్త బస్ స్టాండ్ పక్కన అండి ఇది వెనకాల. ఇక్కడ మన ఆకుకూరలు అయితే ఇక్కడ డైలీ దొరుకుతాయి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అన్నీ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. డైలీ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. కరివేపాకు ఇది అన్నీ కరివేపాకు, కొత్తిమీర, అన్న ఎలాగా కట్ట ఎలాగా కొత్తిమీర కట్ట 20 రూపాయలు అండి. 20యా? తోటకూర, పాలకూర. ఈయనేనండి మీ ఓనర్ గారు? మన భీమవరం ఇక్కడైతే కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, తోటకూరలు, గోంగూరలు అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఉల్లికాళ్ళు మొత్తం అన్నీ ఉంటాయి. పుదీనా అంటే ఇది కొత్తిమీర కట్ట వచ్చి 20 రూపాయలు అంటుంది. అంటే అన్నీ హోల్సేల్గా పడతాయి. ఇదే కట్ట మనకి బయట కొనాలంటే 30 రూపాయలు అలా తీసుకుంటారు. పుదీనా ఇది, ఉల్లికాళ్ళు, రండి ఇలా ఎదరకు వెళ్దాం. అన్నీ ఉంటాయి ఇక్కడ హోల్సేల్గా. ఈ గోంగూర అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి ఇక్కడ. మనకి ఇక్కడ కవర్లు కట్టు కూడా అమ్ముతున్నారు అండి. అర కేజీలా పావు కేజీలు అండి? అర కేజీలా? ఎంత పడుతుంది బాబాయ్ ఒకటిని ప్యాకెట్ వచ్చి? 30యా? ఓకే. అన్నీ ఒకటే రేటా? టమాటాలు 40 రూపాయలా? వీడియోకమ్మా తీసానమ్మా, తీసాను. చెప్పండి ఫస్ట్ కానీ చెప్పండి అంటే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? వెజిటేబుల్ మార్కెట్ ఇది. మార్కెట్ డైలీ మార్కెట్. ఆకుకూరలు ఇక్కడ ఉంటాయి. కాయగూరలు కావాలంటే డైలీ మార్కెట్ లో ఉంటాయి. మా బతుకు దేరి ఇది. మేము ఇక్కడే అమ్ముకుంటాం. హోల్సేల్ గా కొనుక్కుంటాం. ఇది భీమవరం మార్కెట్ బస్ స్టాండ్ పక్కన. తోటకూర కట్ట 20, పాలకూర 20. రేట్ ఎక్కువగా ఉంటే హోల్సేల్ 20 రూపాయలు పడుతుంది. 3 కట్టలు 60 రూపాయలు. ఓకే. మా వెజిటేబుల్ చూసానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం చూసారుగా ఫ్రెండ్స్, మన బస్ స్టాండ్ పక్కనేనండి. ఇక్కడ వెజిటేరియన్లు అన్నీ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి మన తక్కువ రేట్లోనే. మనకి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి తీసుకొచ్చండి. అయిందండి. కనిపిస్తున్నారండి ఆయన గురిగారు ఎలా చూడండి. ఆయనేనండి ఆయన వాంటర్ గారు. ఓకే ఓకే. మా ఛానల్ పేరు చెప్తాను, కొట్టండి. ఈ దగ్గర ఉంటాయి వస్తుంది. ఈ బారు అంతా ఇవే ఉంటాయండి మార్కెట్. వెళ్ళిపోతాం. ఓకే. టమాటాలు
అండి అలాగే టమాటాలు అనే కదంటారా? పచ్చిమిర్చి, బెండకాయలు, మామిడికాయలు అన్నీ హోల్సేల్గా ఉంటాయండి. గోంగూర అంటే ఎంత పడుతుంది కట్ట గోంగూర? ఎంతండి? 5 రూపాయలు 6 రూపాయలు కట్ట. హోల్సేల్ అంటారా? ఎంత హోల్సేల్ మార్కెట్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మన ఇదంతా హోల్సేల్ మార్కెట్ అండి. ఇక్కడ అన్నీ కాయగూరలు అన్నీ ఇక్కడ అర కేజీలు, పావు కేజీలు అన్నీ ప్యాకింగ్ చేసేస్తారు ఇక్కడికట్టే. అండి అర కేజీలో పావు కేజీలు అండి గురుగారు? చిక్కుళ్ళా? ప్యాకెట్ 20. అండ్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ కూరగాయలన్నీ. ఫ్రెండ్స్ ఇది మనకి ఎర్లీ మార్నింగ్ తెల్లారగట్ల 4 గంటల స్టార్ట్ అవుతుందండి మార్కెట్. ఇది మన డైలీ మార్కెట్ అయితే ఇది ఎదురుగా ఉన్నదండి, రేకుల షెడ్లో ఉంది. ఇదైతే డైలీ మార్కెట్ మన ఈ వాటర్ ట్యాంక్ దగ్గర అండి. ఇది బస్ స్టాండ్ పక్కనే భీమవరం. అయితే అన్ని కూరగాయలు దొరుకుతాయి మనకి, ఆకుకూరలు కానీ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అయితే మన డైలీ మార్కెట్ కాడికి వెళ్తామండి, అన్నీ మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటండి ఇది మార్కెట్. అదే మన ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఇప్పుడు. ఫ్లైఓవర్ నుంచి డైలీ మార్కెట్ కాడికి వెళ్తున్నాం. మన వేండ్రమెల్లి రూట్లో ఉంది, అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం మార్కెట్లో అక్కడ ఏమేమి ఉంటాయి. ఇంటి కాయగూరలు అంటే హోల్సేల్ మార్కెట్ అది. అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్. ఏం చర్చ్ అండి ఇది ఫ్లైఓవర్ కింద. అప్పుడు చాలా బాగుంటుంది. ఇదంతా మన విశాఖడూరు వంతుండవులోకి అయితే వచ్చామండి. పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది, రిలయన్స్ జియో పెట్రోల్ బంక్ పక్క నుంచి వెళ్ళాలి మనం. అయితే మన మార్కెట్ దగ్గరలోకి అయితే వచ్చాము. లారీలు వెళ్తున్నాయి కదా, నుంచి వెళ్ళాలి మనం. చూడండి ఇవన్నీ మన కూరగాయల మార్కెట్కే. లోపలికైతే వెళ్దాము. మార్కెట్ దారి అయితే అసలు బాగాలేదు. ఈ లోపలే మార్కెట్ చివర బ్లూ కలర్ షీట్లు కనిపిస్తున్నాయి కదా, అదే మార్కెట్. అక్కడికి వెళ్దామండి. మార్కెట్లోకి వెళ్తున్నాం. ఇదంతా మార్కెట్ ఇదంతాను. లోపలికి వెళ్దాం. బురదలోంచి అయితే మనం బయటకు వచ్చినప్పుడు ఏంటని చెప్తాను మార్కెట్ మీకు. సరే వెళ్ళిన కూరగాయలు అన్నీ ఇంటున్నాయి కానీ ఆ బురదలు ఇది పిల్లలు అన్నీ ఇక్కడ అన్ని బస్తాల కింద అమ్ముతారు. హోల్సేల్ మార్కెట్ ఇది. ఇవన్నీ హోల్సేల్ మార్కెట్లు మొత్తం. ఇవన్నీ ఒకసారి చెప్పండి ఎలా పడతాయండి ఇక్కడ హోల్సేల్గా రేట్లు? హోల్సేల్గా రేట్ అన్ని దగ్గరికి వెళ్ళమంటారా? సరే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి అన్ని హోల్సేల్ మార్కెట్ అండి. మనకి అమ్ముకుంటాకైనా పెళ్ళిళ్ళకి ఇట్లా కావాల్సిన అన్నీ మనకి ఇక్కడ అన్ని హోల్సేల్గా దొరుకుతాయి. డైలీ జరుగుతుందండి డైలీ మార్కెట్ ఇది. అంతా ఇదే మార్కెట్. మన విశాఖడూరు వంతున పక్క నుంచి అండి ఇది వేండ్రమెల్లి రూటు. ఇక్కడ అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయి. కుటుంబం లోపలికి వెళ్దాం, అది కూడా చూపిద్దాం. అన్నీ అయ్యాయండి. ప్రతిదీ కూడా మనకి అన్ని హోల్సేలే. మూటల కింద అంటే మనకి ఎక్కువగా అమ్ముతారండి కేజీలు. హోల్సేల్ మార్కెట్ అండి ఇది.
అన్నీ అంటే మన కేజీలకి అంటే ఎక్కువ కేజీలు కొనుక్కోవాలి. అర్థం చేసుకోరా, నాకు తెలుసు మార్కెట్ ఎలా ఉంటుంది. టమాటాలు ఎలాగన్నాయి గురుగారు? 500 క్రేట్ ట్రై అండి. అలా ట్రై వచ్చి 500 అంటండి. అంటే ఎన్ని కేజీలు ఉంటాయండి ట్రైకి? ఇప్పుడు లోపలికి ఇప్పుడు ఎన్ని వేసారండి, రాలేదు ఇంకా. 500 క్రేట్ గురుగారు ట్రైకి వచ్చి ఎన్ని కేజీలు ఉంటాయండి? 25 కేజీలు అండి. ఎస్పీ గోల్డ్ అయితే 1500. ఓకే అండి. 25 మొత్తం అంతా హోల్సేల్ మార్కెటేనా మొత్తం అని? 2500, 1500, 25 కిలో బాక్స్ ఎస్పీ క్వాలిటీ. ఓకే అండి. 600 క్వాలిటీ 500. ఓకే ఓకే. మీరు చూశారు కదా మన యూట్యూబ్ ఛానల్. అన్నీ ఇక్కడ అన్ని హోల్సేల్కి అన్నీ దొరుకుతాయండి. మనకి దొరకందంటే ఏమి ఉండదు. గురుగారు ములక్కాళ్ళగా మామూలుగా రేట్ అది కేజీ లెక్క అండి. అన్ని కేజీలు లెక్క ఉంటాయండి ఇక్కడ. విడిగా అయితే ఎవరో అమ్ముకునే వాళ్ళకి పట్టుకెళ్తారు చాలామంది ఇక్కడ. ఇవన్నీ ఇదంతా మనకు హోల్సేల్ మార్కెట్ అండి. విడివిడిగా అమ్మితే అడుగుతున్నాం మొత్తం అన్ని కేజీలు ఎలాగ అడుగుతున్నాయో. అదేంటంటే మొత్తం అన్ని గొప్ప పేరంగా చెప్తున్నారు. ఎక్కువ శాతం మనకి అన్ని అమ్ముకునే వాళ్ళు సంత మార్కెట్లో ఉంటారు కదా, వాళ్ళే పట్టుకెళ్తున్నారు ఇవన్నీ షాపుల్లోకి. మన వారం వారం మార్కెట్లు జరుగుతాయి కదా, అక్కడికైతేనే పట్టుకెళ్తారండి. ఇవి మనకు పెద్ద పెద్ద ఈవెంట్స్, మ్యారేజ్, పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏం జరిగినా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళచ్చు. అన్నీ హోల్సేల్గా దొరుకుతాయి. టమాటాలు ఎలా పడుతున్నాయండి మామూలుగా హోల్సేల్గా? బాక్స్ 1000 రూపాయలండి. బాక్స్ 1000 రూపాయలండి. ఎన్ని కేజీలు ఉంటుందండి? 25 కేజీలు అండి. మామూలుగా విడిగా కేజీలు లెక్క అమ్ముతారా లేకపోతే బాక్స్ లెక్క అండి? లూజ్ ఉండదండి, లూజ్ హోల్సేల్ బల్క్. ఓన్లీ బల్క్ కేక్ అండి. మొత్తం కాయగూరలు అన్నీ అంతే అలాగే అమ్ముతారంటారా? కూడా ఏదైనా 10 కేజీలు 10 కేజీలు పైబడి దొరుకుతాయి. ఓకే ఓకే. కేజీ 2 కేజీలు దొరుకుతాయి. అదే ఇదిగోండి చూశారు కదా, ఇది బల్కీ అంటే ఇది ఇలా ట్రై వస్తుంది అంటండి. ట్రై వచ్చి మనకి 1000 రూపాయలు పడుతుందంటండి. అన్న 1000 రూపాయలు పడుతుందా ట్రై వచ్చి? 5 కేజీలు ఉంటుంది అంటే ట్రై అండి. ఇది వచ్చి మనకి 1000 రూపాయలు పడుతుందంటండి. లేదు లేదండి, ఇదంతా కూడా మనకి అన్న మార్కెట్ పేరేంటి ఇది? హోల్సేల్ మార్కెట్ సీతారామాంజనేయులు అండి. ఓకే ఓకే. ఇదండి మన హోల్సేల్ మార్కెట్ విశాఖపట్నం వంతుని టౌన్లో. మన ఇలా వేండ్రమెల్లి రూట్ ఇది. వేండ్రమెల్లి రూటు రైట్. ఓకేనా? పట్టుకో. ఇది మన టూ టౌన్లో సంత మార్కెట్ అండి. ఇది ఇక్కడ మన సుబ్బారావు గుడి దగ్గర మార్కెట్ ఇది. అన్సీ కళ్యాణ మండపం ఎదురుగా ఉంటుంది. అన్న ఏంటి అన్న ఏ కాయలు? వాక్కాయలా? పువ్వు వాక్కాయలు అంటండి. పచ్చి రొయ్యలు వాక్కాయలు వేసుకొచ్చంట. నువ్వు వాక్కాయ ఒకటి తిని చూద్దాం. బాబాయ్ ఎంత అయ్యి వాక్కాయలు? పావు కేజీ 30. పావు కేజీ 30 అండి. దేంట్లోకి ఎక్కువ వాడతారండి అవి? పచ్చి రొయ్యలు వాక్కాయలండి. పప్పు వాక్కాయలండి.
బాగున్నాయి. అంతేనంటారా? బాగున్నాయండి. వాక్యాలండి బాగున్నాయి. పప్పుల్లోకి పచ్చడిలోకి వేసుకుంటారంట. చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం మనం తింటాం వాక్కాయ. ఏనా చెప్పండి గురుగారు, ఎలాగా పచ్చడిలు పచ్చిమిరకాయ ఇది అల్లం అలా పావుకి 40 అండి, 30 పడుతుంది మీకు. ఓకే హోల్సేల్ తాడేపులు కొంచెం కొట్టుకొస్తాం బాగా, మేము హోటల్కి వేస్తాం. నాది హోల్సేల్ అండి. ఓకే డైలీ ఉంటుంది ఇక్కడ మార్కెట్? ఆదివారం బుధవారం అండి. ఓన్లీ ఆదివారం బుధవారమా? ఓకే. ఇప్పుడు ఆయన తాడేపల్లి గుడి నుంచి పట్టుకొస్తారంటండి. హోల్సేల్ మార్కెట్ ఇది. అల్లం పచ్చిమిరకాయలు అన్నీ తక్కువ రేట్లో పడతాయండి. కేజీ లెక్కని మామూలుగా విడిగానేనా? కేజీ లెక్క 10 లెక్క 10 లెక్క రేటు తక్కువ వేస్తామండి. ఓకే సరేనా. ఓకే థ్యాంక్ యూ. అదరగంట ఒకసారి వెళ్ళి వద్దామండి. సరే మా ఆయన వేసుకుంటుండే వస్తాను ఎదరికెళ్ళి. గురుగారు టమాటాలు ఎలాగా? 40? ఓకే అండి. ఓకే అండి. అలాగే అలాగే అండి. ఇదే రికార్డింగ్ అవుతుంది. 20 కేజీయా? ఓకే అండి. ఓకే అండి. ఓన్లీ ఇక్కడ ఆదివారం బుధవారమేనా? ఓకే. ఇవి నా షాప్లో అయితే అన్నీ తక్కువ రేట్లకు వస్తాయంటండి. అన్ని కేజీ లెక్క అయితే అన్ని రేటు తగ్గిస్తారంట. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే రండి ఇక్కడికి మార్కెట్లో. అన్నా ఉల్లిపాయలు ఎలాగా? 2 కేజీలన్నర ఉందండి. 2 కేజీలన్నర ఉందా? అంటే 2 కేజీలన్నర ఉందంటండి ఉల్లిపాయలు. బాగున్నాయి. 2 టౌన్ అండి ఇది. లోన్ కదండి యూట్యూబ్ ఛానల్. హాయ్ చెప్పండి గురుగారు. లోన్ దీంట్లో ఇక మన 2 టౌన్ అనిసి కళ్యాణ మండపం ఎదురుగా అండి ఇది. సంత మార్కెట్ బుధవారం ఆదివారం ఉంటుందంట. 80 అర కేజీ బంగాళంలో 20 100 అర కేజీ వంకాయలు అర కేజీ టమాటాలు ఇంకా చిక్కుడుకి వెళ్ళిపోవాలి 220 ఇది 5కి ఒక ఐదేను. మన భీమవరం 2 టౌన్ అండి ఇది. అప్పుడైతే మన చక్రం అయితే వెళ్తున్నామండి. అంటే అక్కడ మటన్ రేట్ తక్కువ అంట. చాలా బుధవారం కదా, మాంసం మటన్ రేట్లు ఎలా ఉన్నాయంటే ఒకసారి మీకు చూపిద్దామని వెళ్తున్నానండి. ఇదంతా మన భీమవరం 2 టౌన్ అంతా రాజుల ఏరియా అండి. చాలా బాగుంటుంది ఏరియా. అట్లా పోనీ మాది అటు సైడ్ అయితే మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మన అల్లూరి సీతారామరాజు గారి బొమ్మ ఉంటుందండి. బొమ్మ కూడా చూపిస్తాను. మనకి మన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ అండి ఇది. మన అల్లూరి సీతారామరాజు గారి బొమ్మ ఉందండి ఇక్కడ. అలా పని సంచి
రోడ్లో. వెళ్తే మనకి ఇదిగోండి ఇదే మన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ అండి, భీమవరం కాలేజ్ పెద్దదే. మన ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది. బాగుంటుంది కాలేజీ కూడా, ఎంట్రన్స్ ఇది. కేజీ మాసం 600 అంట మటన్, బాగుంటుందండి ఇక్కడ మాసం. చికెన్ కూడా తక్కువ రేటు, 160 రూపాయలు. కేజీ ఏమో 160 రూపాయలు చికెన్. మన ఎవరిది శీసల సాయిబాబా గుడి దగ్గర అండి. చక్రం దాటి కొంచెం ఎదరికి రావాలి.